ఎవరి చెంచులక్ష్మి, ఎవరి కోయికన్య, ఎవరి అడవి అందం, ఎవరి జంగిలీ బ్యూటీ. కుర్రో కుర్రు ఏటి కూర్చుంటావు? తిడుతుంటావా? చిచి, నిన్ను తిట్టడమా? కాదు, నీ అందాన్ని పట్టి కట్టి కాగితం మీద బొమ్మలా పెట్టి చూపెట్టాలనుకున్నానే నా పెట్ట. కుర్రో కుర్రు నన్ను కాగితం మీద పెడతావా? అది ఎట్టా? ఎట్టాగంటావా? నువ్వు కదలకుండా అట్టాగే నించోవే నా బంగారు తట్ట. చూడవే నా కోయి కొబ్బరి లడ్డు. సిటికలో నీ బొమ్మను కాగితం మీద ఎక్కిచ్చేస్తావు. నువ్వు తప్పోడు కాద్దరా. నువ్వు తప్పకుండా మంత్రాలు తెలిసిన మనసువైనా కావాలా? మహత్యాలుంటే సామైనా ఉండాలా? నా అడవి కోడి, నేను చెప్పినట్టు తింటే ఇట్లాంటి చిత్రాలు ఎన్నో చూపిస్తా. సలి సలి ఎవడాడు? పోలమ్మో, ఆ నన్ను మనవాడాలని పంతం పట్టిన మా గూడెం జంబంతరా. ఆ నిన్ను నన్ను చూశాడంటే రాజపాల బుస కొట్టి నిన్ను బాణంతో కొట్టేగలడు. రామావా పట్నమావా డాక్టరావా? గుర్రో గుర్రు, ఏటైనా గిలిగిలి గుంట, నీ కోసం అడువంతా తోక దిగిన నక్కలాగా తిరగలేక సచ్చానే. కుర్రో కుర్రు, ఏటా ఇది? ఓరమ్మో ఫోటోనా? ఇదెక్కడిదే నీకు? ఎవరిచ్చాడే నీకు? ఇది తీసినోడు తిన్నాడే, ఇచ్చినోడు సచ్చాడే. ఎవడేమిటేంటి మావా? చెట్టు పై నుంచి కింద రాలింది. కుర్రో కుర్రు, ఆకులు కాయలు కాసి చెట్టు బొమ్మలు దిమ్మలు పడేయటం ఏంటి? నమ్మలేకుండా ఉన్నాను. ఇదేంటి చెట్టు నా మీద బెడ్డలేస్తుంది? నేను చెప్పాను కదా మావా, సరదా పుడితే బొమ్మలు వస్తుంది, సిరాకు పుడితే బెడ్డలేస్తుందని. ఇదేదో దెయ్యపు చెట్టు. అమ్మో చదువుతాంది, మనం పోదాం. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే నా జింక పిల్ల, నా కుందేలు పిల్ల. గిలిగిలి తినేసి నా హార్ట్ నిన్నట్టే ఈ క్యారెట్ కూడా తినేసి నా గిలిగిలి నా జింక నా కాంచాన్స్ ఉంది, నా కోయి కొబ్బరి లడ్డు. గిలిగిలి అడవి సందుమామల అలాగే నవ్వుతుంది. ఇది గిలిగిలి, నాది కౌగిలి. ఇది ఆఫీసర్ రాజాగారి భార్య కదా? చిచి, దీని మొహానికి ఆయన గారు ముగుడేమిటమ్మా? మాక్సిమం నా పర్సనాలిటీ కూడా దొరుకుతాడు. దీని గురించి నీకు బాగా తెలుసా? తెలుసు తల్లి, ఆఫీసర్ గారికి నేను పర్సనల్, ఇది నాకు పర్సనల్. ఆఫీసర్ గారికి ఇంకా పెళ్లి కాలే. ఇంకా పెళ్ళి కాలే. నీ పేరేమిటి? చూడు సింహం, నువ్వు నేను చెప్పినట్టు వింటే దీంతో నీ పెళ్లి జరిపిస్తాను, లేదా వీళ్ళ గూడెం వాళ్ళతో చెప్పి అమ్మవారికి బలిపించు. తల్లి, అంత పని సేకు తల్లి. ఈ గుంటడు బలి అయితే నేను ఏ గుంటలోనో దూకాలా? నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఏం చెయ్యాలో చెప్పు తల్లి, చెప్పు. చెప్తా విను. ఏమిటా లీవ్ లెటర్? ఇప్పుడు ఎందుకు సెలవు నీకు? కడుపు కోసం అండి. అరే కడుపు కోసం పని చేయాలి కానీ లీవ్ ఎందుకయ్యా? మా ఆవిడ కడుపు కోసం అండి. నేను దగ్గర ఉండాలి కదండి. మరి 6 నెలల క్రితం ఒకసారి సెలవు తీసుకున్నావు. అప్పుడు కడుపు కోసం సార్, రావాలి కదండి మరి కడుపు. వెళ్ళడానికి కడుపు రావడానికి పోవడానికి సెలవు పెట్టే నీకెందుకయ్యా ఉద్యోగం? కడుపు కోసం సార్, ఈ కడుపు కోసం. ఎవరు నువ్వు? ఎలా వచ్చి అక్కడికి? ఎలా వస్తే ఇంకానండి, వచ్చింది మాత్రం కడుపు కోసమేనండి. కడుపు లేదు ముడుపు లేదు, నువ్వు రోజు కోసం బయటపో. ఏంటి నాథబాధ? నువ్వెవరో నాకు తెలియదు, బయటపో. నా ఇంటి దానివా? ఇక్కడ నయం చంటి లేదు. ఇదిగో నాకు అసలు పెళ్ళే కాలేదు. అంటే అది మీ పెళ్ళం కాదన్నమాట. నీకోసం కోయిగా తెప్పేసుకుని ఇంత దూరం వస్తే పెళ్ళం కాదన్నా. బయటపో. తల్లి పొరపాటు అయిపోయింది, తెలియక అబద్ధం చెప్పాను, పెళ్లి అయిపోయిందని. నాకు నేను బాధలేడు. ఇదిగో ముందు బాధ వదిలించు. దట్స్ గుడ్. సో ఇంకా నీకు పెళ్లి కాలేదు అయితే పెళ్ళం పోస్ట్ ఖాళీ. ఇట్ల నుంచి నేనే నీ పెళ్ళాన్ని.